వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మినీ పర్స్ చేసుకుంటున్నాము. వీటిలో మనం ఇట్లాంటివి చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. మనము ఇట్లా ఒక ఫస్ట్ పెద్ద షీట్ లాంటివి తీసుకున్నాము. దీన్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసి బాగా ఇంకా ఓపెన్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మిడిల్ ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఫోల్డ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు ఫోల్డ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇదిగోండి, మనకి ఇక్కడ ఫోల్డ్ ఉంది కదా ఎడ్జెస్లో, ఈ ఎడ్జెస్ వైపు చిన్న ట్రయాంగిల్ ఫోల్డ్ చేయాలి. ఇటువైపు చేసినట్టే ఇలా కూడా చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అలా చేసిన తర్వాత కొద్దిగా ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మనం ట్రయాంగిల్ ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ దాన్ని ఇక్కడ కూడా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఒక లైన్ ఉంటుంది అనమాట, అక్కడ దాకా మనం ఇందాక చెప్పా కదా ఎడ్జ్ ఫోల్డ్ అని, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అలా ఫోల్డ్ చేసేదేమో కదా. ఒక లైన్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ బ్యాక్ చేసుకోవాలి. అంతా ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం రివర్స్ చేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడ్జెస్ మళ్ళీ ఇలా అనుకోండి ఒకసారి. తర్వాత ఇది ఉంది కదా ట్రయాంగిల్ మనం అనుకున్నది, దాన్ని మనం ట్రయాంగిల్ చేసాము కదా, దాన్ని అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అది ఉంది చూడండి, ఆ మిడిల్ కానీ సైడ్ కనాలి. ఇదిగోండి, ఇలా అనేసిన తర్వాత దీన్ని లోపలికి అనుకోవాలి మనం. ఆ పెద్దదాన్ని లోపలికి కనాలన్నమాట. అట్లా చేసుకోవాలి. మళ్ళా అంతే డబల్ వైపు కూడా. ఇదిగోండి, ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కదా, ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఇంకా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చిన్న ట్రయాంగిల్ ఫోల్డ్ చేయాలి, రెండు వైపులు ఈక్వల్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇదిగోండి లోపలికి ఫోల్డ్ చేసి అన్నాను రెండు వైపులు. మళ్ళీ మీరు పేపర్తో చేస్తే కానీ ఇక్కడ గమ్తో అతికించుకోండి. మేము కార్డ్బోర్డ్తో చేసాం కాబట్టి పిన్స్ కొట్టాలి. ఇదిగోండి, ఇలా కొట్టేసుకున్న తర్వాత మనం ఇంకా ఫోల్డ్ చేసుకుంటే అయిపోయింది హ్యాండ్ బ్యాగ్. ఇదిగోండి, లోపల మనీ అలాంటివి పెట్టుకోవచ్చు. సో మనం ఇదిగోండి ఇక్కడ ఇట్లా వస్తుంది కార్డ్బోర్డ్, అయితే దాన్ని బాగా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, ఇంకా మీ హ్యాండ్ బ్యాగ్ అయిపోయింది. మీకు ఇష్టమైతే కార్డ్బోర్డ్ అయినా లేకపోతే పేపర్ అయినా సన్నగా అదే లాగా కట్ చేసుకొని కొంచెం ఇట్లా చైన్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మనం వితిన్ 2 minutes అయిపోయింది. Okay, thank you friends, please like, share and subscribe our channel. Bye.